నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. నల్లధనాన్ని దాచుకున్నవారు సెప్టెంబర్ 30వ తేదీలోపు వెల్లడిస్తే సమస్యల నుంచి బయటపడతారని ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో స్పష్టం చేశారు. స్వచ్ఛందంగా వివరాలు ప్రకటించే వారిపై ఎలాంటి విచారణ ఉండదని హామీ ఇచ్చారు. అంతేకాదు, ఫెమా, మనీ లాండరింగ్ నివారణ చట్టం, మరో 4 చట్టాల కింద కూడా వెసులుబాటు లభిస్తుంది. గడువులోపు స్పందించని వారిపై మాత్రం కఠిన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నల్లధనం ఉన్నవారు ఈ చివరి అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, లేని పక్షంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అనే అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఎం రఘునందన్ రావు గారు, హైకోర్టు సీనియర్ న్యాయవాది, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి; ప్రొఫెసర్ ఈ సుబ్రహ్మణ్యం గారు, ప్రముఖ ఆర్థికవేత్త; పతకమూరు దామోదర్ ప్రసాద్ గారు, సీనియర్ పాత్రికేయులు, సామాజిక అంశాల విశ్లేషకులు; లంకా దినకర్ గారు, ఆర్థిక అంశాల విశ్లేషకులు. కలవరపెడుతున్న సమాంతర ఆర్థిక వ్యవస్థపై ఇప్పుడు కథనం. అవినీతిని అభివృద్ధికి మారుపేరుగా మార్చిన 10 ఏళ్ల యూపీఏ హయాం మునుపెన్నడూ చూడని మహా కుంభకోణాలతో దేశాన్ని ముంచేసింది. స్థూల దేశీయోత్పత్తి $2 లక్షల కోట్ల అనుకుంటే అందులో 3/2 సమాంతర ఆర్థిక వ్యవస్థ కలవరపెడుతోంది. దానికి పునాది నల్లధనమే కావడం ఖచ్చితంగా ప్రగతి విఘాతం. అసలు ఆర్థిక సంస్కరణలో ఆరంభం కాకముందు సమాంతర ఆర్థిక వ్యవస్థ 30% లోపే. అయితే ఇప్పుడు ఏటా ₹1,50,000 నల్ల డబ్బు భారత్ సరిహద్దులు దాటుతోంది. కాగా ఇప్పటిదాకా వెల్లడించని ఆదాయ వివరాలను సెప్టెంబర్ 30లోగా బహిర్గతం చేయాలని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇచ్చే చివరి అవకాశం ఇదేనని స్పష్టం చేశారు. 125 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో కేవలం 1,50,000 మందే ఏడాదికి 50 లక్షల ఆదాయాన్ని కలిగి ఉన్నట్టు లెక్కలు చూపడం పట్ల ప్రధాని విస్మయం వ్యక్తం చేశారు. వాస్తవానికి అవినీతికి ప్రతిరూపమైన నల్లడబ్బుపై నరేంద్ర మోదీ ప్రభుత్వమే మొట్టమొదటిగా యుద్దం ప్రకటించింది. భారతీయ సంపన్నులు విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడం కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేసింది. స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనం గుట్టురట్టు చేసేందుకు మోదీ సర్కారు గట్టిగా ఒత్తిడి తేవడంతో స్విస్ సర్కారు స్థానిక చట్టాలకు కీలక సవరణలు చేయక తప్పలేదు. రఘునందరావు గారు, నల్లధనాన్ని దాచుకున్న వారు సెప్టెంబర్ 30వ తేదీలోపు వివరాలు వెల్లడిస్తే సమస్యల నుంచి బయటపడతారని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మరి ఈ చివరి అవకాశాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి? భారతదేశం నుంచి బయటికి తరలిపోయిన ధనము, భారతదేశంలో ఉన్నటువంటి నల్లధనము, దీన్నంతా ఏ రకంగా ట్యాక్స్ కట్టించాలి, ఏ రకంగా తెల్లధనంగా మార్చాలి అనేటువంటి అంశాల మీద చాలా రకాలైనటువంటి చర్చలు, చివరికి సుప్రీంకోర్టులో పిటిషన్స్, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్, సిట్ ఏర్పాటు, రకరకాలైనటువంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. విదేశాలలో ఉన్నటువంటి నల్లధనాన్ని తీసుకురావడానికి అంతర్జాతీయంగా ఉన్నటువంటి చట్టాలను సవరించడం, ఆయా దేశాలతో గతంలో చేసుకున్నటువంటి అగ్రిమెంట్లను తిరిగి సవరించుకుని ఆ డబ్బులు తిరిగి ఇండియాకి తెప్పించుకోవడానికి ఉన్నటువంటి అవకాశాలు, దాని మీద అంతర్జాతీయంగా చట్టాల సవరణ విషయంలో మోడీ గారు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు చేస్తున్నటువంటి ప్రయత్నం ఒకటైతే, ఈ దేశంలో ఉన్నటువంటి జనాభా లోపల 3 నుంచి 5% కంటే ఎక్కువ ట్యాక్స్ కట్టట్లేదు. సో చాలామంది ట్యాక్స్ పేయింగ్ కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు కూడా ట్యాక్స్ కట్టడానికి ముందుకు రావట్లేదు. సో ట్యాక్స్ కట్టిన డబ్బంతా కూడా నల్లధనమే. చాలామంది ప్రజలకి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్తే ఏదో అవుతుందనో, కేసులు అయితేనో, ఇంకేదో అనో రకరకాలైనటువంటి అపోహలు ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల లోపల ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. పట్టణాల్లో అయితే డ్యూ టు వేరియస్ రీజన్స్ ఎట్లా ఎగ్గొట్టాలి పన్ను అనే దానికి చాలామంది నాలాంటి న్యాయవాద మిత్రులు కావచ్చు, చార్టెడ్ అకౌంటెంట్ పెద్దలు కావచ్చు, చాలామంది సలహాలు సూచనలు ఇస్తుంటారు. కాబట్టి అదొక ఆస్పెక్ట్ జరుగుతూ ఉంది. దీని నుంచి ఇటీవల కొంత మార్పు కనబడతా ఉంది దేశం లోపల. మనం కూడా ట్యాక్స్ కట్టాలి, ఈ దేశ అభ్యున్నతిలో మనం కూడా భాగం కావాలి. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రజలలో ఒక రకమైనటువంటి విశ్వాసం వచ్చింది. మనం కట్టినటువంటి పన్ను దుర్వినియోగం కాదు, కుంభకోణాల వైపు వెళ్ళదు, ఈ దేశ పురోగమనం లోపల మనం కూడా భాగస్వామ్యం అవుతున్నటువంటి ఆలోచనని పెంపొందించడం లోపల గత 24 నెలల లోపల నరేంద్ర మోడీ గారు సఫలీకృతమైనారు. సెప్టెంబర్ 30 దాకా ప్రభుత్వం ఒక గడువును విధించి, ఈ గడువు లోపల పన్ను చెల్లించని వారు ఏమైనా ఉంటే దయించి ముందుకొచ్చి స్వచ్ఛందంగా చెల్లించండి. మీ పన్నును మీరే డిక్లేర్ చేసుకున్నట్లయితే సెప్టెంబర్ 30 తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కానీ లేదా ప్రభుత్వ పరంగా జరిగేటువంటి దాడుల నుంచి తప్పించుకోవచ్చు, కేసుల నుంచి తప్పించుకోవచ్చు. ఈ రోజు చూపించుకుంటే మీరు లీగల్గా ఎంత కట్టాలో అంతటితోటే ముగిసిపోతుంది. అట్లా కాకుండా మీరు తర్వాత పట్టుబడ్డైతే 30% ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, 90% పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఇండైరెక్ట్గా మీ భవిష్యత్తు లోపల మీరు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తాయి. కాబట్టి ఈ దేశ న్యాయ వ్యవస్థలో ఒక సూత్రం ఉంటుంది సార్, ఉరి శిక్ష చేసినోడు కూడా చివరికి నీ చివరి కోరిక ఏంటర్ బాబు అని అడుగుతారు. అట్లా రేపటి నుంచి ఇంకా మనం చట్టాలని మరింత పదునెక్కించాలని అనుకుంటున్న ప్రస్తుత తరుణం లోపల స్వచ్ఛందంగా ముందుకు రండి అని దేశ ప్రధాని అప్పీల్ చేసినారు. సుబ్రహ్మణ్యం గారు, గడువులోగా ఆస్తుల వివరాలు వెల్లడించిన వారికి ప్రభుత్వ పరంగా ఎలాంటి రక్షణ ఉంటుందంటారు? నల్లధనం ఈ మధ్య ప్రకటించిందంటే 13,000 కోట్ల రూపాయలు స్విస్ బ్యాంకుల్లో ఉంది అని చెప్తున్నారు. ఇది 2011, 2013 సంవత్సరాల లిస్టుల్ని పరిశీలించిన తర్వాత అరైవ్ అయినటువంటి నల్లధనం అనమాట. ఇది కాకుండా మన దేశంలో
ఒక సిబిఐ డైరెక్టర్ గారు ఇదివరకు చెప్పిన రిపోర్ట్ ప్రకారం తీసుకుంటే దాదాపు $500 బిలియన్, అంటే ఆల్మోస్ట్ 32 లక్షల కోట్ల డబ్బు ఇంచుమించుగా ఉంది అని. స్పష్టమైనటువంటి వివరాలు లేకపోయినా రకరకాలైనటువంటి వివరాలతో మనకు వస్తున్నటువంటి. సో ఇప్పుడు ఈ 13,000 కోట్లు మెయిన్గా స్విస్ బ్యాంక్స్లో దాచుకున్నటువంటి నల్లధనం గురించి ఇవి బయట పెట్టడానికి ప్రధానమంత్రి గారే మన్ కీ బాత్లో చెప్పారు. ఎందుకంటే ఈ స్కీమ్లో యామ్నెస్టీ స్కీమ్ అని చెప్పి పెట్టారు. దీని ప్రకారం ఏంటంటే స్వచ్ఛందంగా కానీ అనౌన్స్ చేసినట్టయితే ఈ నల్లధనంలో ఉన్నటువంటి డబ్బు పైన కానీ లేదా అసెట్స్ పైన కానీ ఎటువంటి వాటి రిసోర్సెస్ ఎక్కడి నుంచి వచ్చాయన్న వాటిలో ఎంక్వైరీ ఏమీ జరగదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే నల్లధనాన్ని వాళ్ళు డిక్లేర్ చేసినట్టయితే చాలా సంవత్సరాలుగా ఉంటుంది. సో దాని మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందన్న భయం చాలామందికి ఉండడం వల్ల స్వచ్ఛందంగా రాలేకపోతారు. ఇదివరకు కూడా ఇటువంటి వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్స్ ప్రవేశపెట్టినప్పటికీ పెద్దగా రాలేదు. కాబట్టి ప్రధానమంత్రి గారే ఆయన స్వయంగా ఒక హామీ ఇచ్చారు కాబట్టి కొంతవరకు చాలామంది స్వచ్ఛందంగా రావడానికి కొంత అవకాశం ఉంది. టైం ఇచ్చిన తర్వాత ఆ టైంలో కానీ వాళ్ళు అనౌన్స్ చేయనట్టయితే మిగిలిన వాళ్ళ మీద చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి వాలంటరీ డిస్క్లోజర్ స్కీము తెలియజేసినట్టు మనకి తెలుస్తుంది. కాబట్టి మనకు నల్లధనంలో ముఖ్యంగా ఏంటంటే లీగల్గా చాలా డిలేస్ జరగడం, తర్వాత ఏంటంటే సరైనటువంటి ప్రివెంటివ్ మెజర్స్ కూడా మనం తీసుకోలేకపోతున్నాం. ఇప్పుడు చాలా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కానీ చూసినట్టయితే చాలా వరకు మనకు నల్లధనం కనపడదు. డెవలపింగ్ కంట్రీస్లోనే చైనా, మలేషియా, ఇండియా, ఈజిప్ట్ ఇలాంటి దేశాల్లో ఎక్కువగా మనకి నల్లధనం కనిపిస్తుంది. కాబట్టి ఎందుకంటే ఇక్కడ మనకి బ్యాంకులు పూర్తిగా 100% ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లేకపోవడం ఒకటి, తర్వాత ఎక్కువగా ఏంటంటే డబ్బు రూపేణ, నగదు రూపేణ ట్రాన్సాక్షన్స్ జరగడం ఒకటి, ఈ రెండు ప్రధాన కారణాల వల్ల ఎక్కువ నల్లధనం చలామణి జరగడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు పెట్టినటువంటి యామ్నెస్టీ పథకం కూడా దీన్ని నివారించడానికి ఒక చర్య కింద తీసుకోవచ్చు. దామోదర్ ప్రసాద్ గారు, పన్నులు ఎగ్గొట్టే పాత అలవాట్ల నుంచి మార్చుకొని ఆ భారాన్ని ఒకేసారి తీర్చుకొని ఇబ్బందుల నుంచి బయటపడమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరి ప్రధాని చేసిన ఈ విన్నపాన్ని ప్రజలు ఏ విధంగా ప్రతిస్పందించాలి? మోడీ నాయకత్వంలో ఏర్పడిన ఈ ప్రభుత్వం వ్యాపార వాణిజ్య వర్గాలకు చాలా ఉదారంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం. అందువల్ల ఈ ప్రభుత్వం పైన నమ్మకం ఉంచి వ్యాపార వర్గాలు, పారిశ్రామిక వర్గాలు ఇకనైనా భారతీయ ధార్మిక దృష్టితో కానీ లేదా చట్టాలను గౌరవించాలనేటువంటి ఒక విచార దృక్కంతో తద్వారా మన దేశానికి చేసేటువంటి ఒక మేలుని, అంటే ఈ పాప భారాన్ని ఈ వచ్చే 3 నెలల్లో వదిలించుకోవడానికి వాళ్ళు ఇప్పటికైనా ఒక ధార్మిక నిష్ఠతో కావచ్చు లేదా చట్టానికి కట్టుబడి ఉండి ప్రభుత్వానికి సహకరించుదాము, ప్రభుత్వ ఆదాయాన్ని ఇతోధికంగా పెంచుదామనేటువంటి ఒక దృక్పథంతో గనక వాళ్ళు ఆలోచిస్తే ఇది వెసులుబాటు వాళ్ళకి ఇచ్చినటువంటి దీన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఆ విధంగా సద్వినియోగం చేసుకుంటేనే ఈ ప్రభుత్వం ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుకు ఒక సార్థకత ఏర్పడుతుంది. లేదంటే గతంలో వల్లనే వీళ్ళు మనం అనేక నగరాల్లో, పట్టణాల్లో ఈ బడా పారిశ్రామిక వ్యాపార వర్గాలు వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళకు వచ్చిన లాభాలని మరుగుపరుస్తూ అనేక రూపాల్లో మనకు పన్నులు ఎగ్గొడుతున్నారు. ఆదాయ పన్ను కావచ్చు, వాణిజ్య పన్నులు కావచ్చు, అనేక సేవా సుంకాలు కావచ్చు, ఇలా కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వానికి లేకుండా చేస్తున్నారు. అందువల్ల ఆ కొరత ప్రభుత్వానికి ఏర్పడుతూ ఉన్నది. వీళ్ళు కనుక సకాలంలో సరైన రీతిలో పన్నులు చెల్లించగలిగితే ప్రభుత్వాన్ని మరిన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి, ఆ విధంగా ప్రపంచంలో మన దృష్టిలో మనము అగ్రగామి దేశంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే వాణిజ్య పారిశ్రామిక వర్గాలు ఈ విషయాన్ని గమనంలోకి పెట్టుకొని ఒక నిజాయితీతో ఆలోచించి దాన్ని అమలు చేయడానికి ప్రయత్నించడం చాలా అవసరం. దినకర్ గారు, గడువులోగా నల్లధనపు వివరాలు వెల్లడించిన వారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ పరంగా అలాంటి వారిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఆదాయ పన్ను చట్టంలో చాలా స్పష్టంగా ఆదాయ వనరులు ఏ విధంగా వస్తాయి, వాటికి ఏ విధంగా పన్ను మదింపు ఉంటుందనేది స్పష్టంగా ఉంది. జీతాల నుంచి వచ్చే ఆదాయము, అలాగే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీస్, క్యాపిటల్ గెయిన్స్, అలాగే బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ ఇన్కమ్ అండ్ అదర్ సోర్స్ అని చెప్పడం జరిగింది. దాని నుంచి వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో దాని నుంచి ఎగ్జంప్షన్స్, డిడక్షన్స్ పోయిన తర్వాత చట్టపరంగా కట్టాల్సినటువంటి ట్యాక్స్ ఎంత ఉంది అనే దాని మీద ఎంతెంత పర్సెంటేజ్ ఏ స్లాబ్స్లో ఏ విధంగా అప్లై చేయాలనేది స్పష్టంగా ఉంది. దానికి తగిన విధంగా పన్ను చెల్లింపుదారులు చేయాలి అనేది నియమ నిబంధనలు కఠినంగా ఉన్నాయి. ఇక్కడ 2 రకాల ఎగవేతదారులు మనకు కనబడుతున్నారు. ఇప్పుడు ఏ అయితే హెడ్స్ చెప్పామో ఆ హెడ్స్లో
వారికి ఉన్న ఇన్కమ్ రియల్గా ఉంది ఎంత, వాళ్ళు చూపించింది ఎంత అనేటటువంటి దానిలో ఆ డిఫరెన్స్లో ఎవేడర్స్ ఒకవైపు ఉంటే, అసలు ఏ వనరు నుంచి వచ్చినా కానీ చూపించినటువంటి వాళ్ళు ఇంకొక పక్క ఉన్నారు. వీరిని ఐడెంటిఫై చేసి ముందు ట్యాక్స్ నెట్లోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే దీనికి నిర్దిష్టమైనటువంటి చర్యలు, ముఖ్యంగా నిర్ణీత పరిధి దాటిన తర్వాత నగదు వ్యవహారాలన్నింటినీ కూడా ఆపివేసి నగదు రహితమైనటువంటి ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరగాలనేది ఒకటి. అలాగే ఆదాయ పన్ను శాఖతోటి ఇతరత్ర శాఖలు, ఆర్థికపరమైన అంశాలు ముడిపడి ఉన్నటువంటి అంశాలు ఉన్నటువంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, అలాగే ఇతరత్ర ఎక్కడెక్కడైతే చెల్లింపులు ఉంటాయి, పెద్ద పెద్ద చెల్లింపులు, హోటల్స్కి సంబంధించి కార్పొరేట్ చెల్లింపులు ఉంటాయి, రకరకాల చెల్లింపులు, ఈ చెల్లింపులన్నింటినీ కూడా పాన్ అకౌంట్ ద్వారా, పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ద్వారా ఈ ఆదాయ పన్ను శాఖకి అనుసంధానం చేస్తూ అంతర్జాలం ద్వారా ఆన్లైన్లో ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకునేటటువంటి విధానంతో ముందుకు వెళ్తే వీరిని బయటికి తీసుకొచ్చేటటువంటి అవకాశం ఒకటి ఉంది. దీనంతా కూడా పన్ను కట్టడము అనేది ఒక సోషల్ స్టేటస్ అనేటటువంటి విధంగా ప్రచారం తేవాల్సినటువంటి అవసరం ఉంది. దేశాల్లో సమాంతర ఆర్థిక వ్యవస్థను నడుపుతున్న నల్లధనానికి తల్లి అవినీతి. విదేశాలకు నల్లధనం పెద్ద ఎత్తున తరలిపోవడాన్ని సాధారణ పన్నుల ఎగవేతగా కేంద్ర ప్రభుత్వం పరిగణించడాన్ని సుప్రీంకోర్టు గతంలోనే తప్పుబట్టింది. అది మహా జాతిద్రోహం అని అభివర్ణించింది. అసలు దేశంలో 56 రకాల పన్నులు ప్రజలకు భారంగా మారడంతో అవినీతి, నల్లధనం జీవన ప్రమాణాలను దెబ్బతీస్తున్నాయి. మరోవంక గత 13 ఏళ్లలో పెద్ద నోట్ల ముద్రణ అనూహ్యంగా పెరిగింది. దేశంలో విచ్చలవిడిగా చలామణిలో ఉన్న 500, 1000 నోట్లే నల్లధన ప్రవాహాలకు మూలమయ్యాయి. ఈ పరిస్థితుల్లో అవినీతి, నల్లధనాల్ని ఏకకాలంలో మట్టుబెట్టే వజ్రాయుధంగా అర్థక్రాంతి దర్శనమిస్తోంది. ఒక్క దిగుమతి సుంకం మినహా ఆదాయ పన్ను సహా అన్నింటినీ రద్దు చేయాలన్నది అర్థక్రాంతి కీలకాంశం. 100, 500, 1000 నోట్లను ఉపసంహరించడం, ఆర్థిక లావాదేవీలన్నింటినీ బ్యాంకుల ద్వారానే సాగించడం, నిర్దిష్ట పరిమితి విధించి పన్ను లేకుండా చూడడం, రాబడి కోసం బ్యాంకు లావాదేవీల పన్ను ఒక్కటే విధించడం అర్థక్రాంతి మిగిలిన ప్రధాన సూచనలు. రఘునందన్ గారు, ఒక పరిధి దాటిన అన్ని నగదు లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరి చేయనున్నట్లుగా ఈ నిబంధన విధించనున్నట్లుగా ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. మరి ఈ నిబంధన తీసుకురావడం ద్వారా అక్రమాలకు ఎంతవరకు అడ్డుకట్ట వేయచ్చు? పెద్ద మొత్తం లోపల క్యాష్ ట్రాన్సాక్షన్ లక్షల్లో జరిగినప్పుడు కూడా మన పాన్ నెంబర్ ఎంట్రీ లేకుండా బ్యాంకులలోంచి డబ్బులు విత్డ్రాయల్ కానీ వేయడం కానీ జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. 50,000 దాటినటువంటి ఏ ట్రాన్సాక్షన్కైనా మన పాన్ నెంబర్ని మెన్షన్ చేయాలనేటువంటి నిబంధనని ఇప్పుడు బ్యాంకులు స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి. అసలు నగదు డబ్బు వాడేటువంటి కార్యక్రమాన్ని బంద్ చేయించి కార్డుల ద్వారా డబ్బును చెల్లింపులు చేసేటువంటి పరిణామ క్రమంలోకి తీసుకొచ్చి ట్యాక్స్ పేమెంట్ విధానంలోనే సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలనేది కొత్త చట్టాల విషయంలో కొంత చర్చ జరుగుతుంది. పక్క దేశాలు మన దేశాన్ని బలహీనపరచడానికి, మన ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొట్టడానికి పంపిస్తున్నటువంటి ఫేక్ కరెన్సీ కావచ్చు, డూప్లికేట్ కరెన్సీ కావచ్చు, మన దేశం అధికారికంగా ముద్రించిన కరెన్సీని ప్రివెంట్ చేయడానికి మార్గం ఎప్పుడు వస్తుందంటే మనం నగదు చెల్లింపులు మానేసి కార్డ్స్ వాడడం ద్వారానే చేస్తున్నప్పుడు. మరి అట్లాంటప్పుడు పేదోళ్ళందరి కార్డ్స్ ఎక్కడ వస్తాయంటేనే జనధన యోజన అనేటువంటి పథకాన్ని దూరదృష్టితోటి నరేంద్ర మోడీ గారు ఆలోచించినారు. డబ్బున్నోళ్ళకి ఏటీఎం కార్డులు ఉండాలా, పేదోడికి ఉండొద్దా, పేదోడు బ్యాంకు రావద్దా అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడే ప్రతి ఒక్కరిని కూడా ఈ వ్యవస్థలో భాగస్వామ్యం చేయాలనేది నరేంద్ర మోడీ గారి ఆలోచన. ఈ వ్యవస్థలో చిట్ట చివరి ఉన్నటువంటి వ్యక్తి కూడా నేను కూడా ఒక ఏటీఎం కార్డును వాడుకోగలుగుతున్నాను, నేను కూడా పేమెంట్స్ నేను కార్డు ద్వారా చేయగలుగుతున్నాను అనే స్థితికి ప్రజల మానసిక స్థితిని మౌలు చేస్తూ ఉన్నారు వారు మొదటి దశ లోపల. రెండో దశ లోపల ఖచ్చితంగా ట్యాక్స్ పేయర్స్ని పెంచడం వల్ల, ట్యాక్స్ చెల్లించడం వల్ల మీ దేశం బాగుపడుతుంది, మీ గ్రామానికి ఫెసిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి, ఈ దేశ అభివృద్ధి లోపల మీరు కూడా భాగస్వాములు అవుతున్నారని ఇందాక దినకర్ గారు చెప్పినట్టు దాన్ని ఆ ప్రచారాన్ని అట్లా పెంచుకుంటూ పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సుబ్రహ్మణ్యం గారు, పన్నుల వసూళ్లలో ఎలాంటి స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించడం ద్వారా ఉత్తమ ఫలితాన్ని రాబట్టవచ్చు? ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు తీసుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు చాలా మంచివాళ్ళుగా ఉండేవాళ్ళు. ఆ రోజు మీరు పుస్తకాలు చదివిన జిమ్ కార్బెట్ ఒక పుస్తకంలో రాశారు, అక్కడ ప్రజలు నిజంగా అంత మంచివాళ్ళు ఉంటారని మనకు అనిపిస్తుంది. అంటే భారతదేశంలో ఆ రోజు గ్రామీణ ప్రజలు చాలా మంచివాళ్ళు, శాంతి కాముకులుగా ఉండేవాళ్ళు. కానీ అది క్రమేణా అది మార్పు చెందుతోంది. ఎందుకంటే భారతదేశం ఆర్థికంగా చాలా తొందరగా అభివృద్ధి చెందుతున్న ప్రకారం ఈ మార్పు కూడా ఫ్రాడ్యులెన్సీ కూడా వస్తుందన్నమాట. సో దాన్ని తొలగించాలంటే ఒకటి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ట్యాక్స్ పేమెంట్ అనేది ఒక రెస్పెక్టబుల్ సిటిజన్ బాధ్యత అని ప్రజలు గ్రహించేటట్టు చేయాలి. మోడీ గారు చెప్పింది ఏంటంటే, ఒకప్పుడు మనకి బిగినింగ్ ఆఫ్ ది ఇయర్స్లో 50s, 60s ఏంటంటే మన ఇన్కమ్ ట్యాక్స్ చట్టాలు చాలా ఎక్కువగా 80%, 90% ట్యాక్సేషన్కి పోయేది వాళ్ళు సంపాదించిన డబ్బుల్లో. ఇప్పుడు క్రమేణా దాన్ని తగ్గించి ఇప్పుడు 10%, 20%, 30%, 10 లక్షలు దాటితేనే 30% ట్యాక్స్ ఉంది. సో పూర్వం కన్నా ఇప్పుడు ఏంటంటే చాలా వరకు మెరుగైంది. కాబట్టి అందరూ కూడా దాన్ని ఈజీగా కట్టేటట్టుగా ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఎగ్గొట్టడానికి ఎందుకు వస్తున్నారంటే, ఒకటేంటంటే మనకి
ప్రజల్ని ఎడ్యుకేట్ చేయకపోవడం వల్ల చాలామంది ట్యాక్స్ నెట్వర్క్లోకి రాలేకపోయారు. సో దాన్ని బ్రాడన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు 125 కోట్ల జనాభాలో కేవలం 3 కోట్లు 3.5 కోట్ల మందికే పాన్ కార్డ్స్ పే చేస్తున్నారు. అందులో కూడా 10 లక్షలకు మించిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు, కోట్లలో కూడా లేరు. కాబట్టి దీన్ని చాలా పెంచాల్సిన అవసరం ఉంది. ఎక్కువ మందిని ఈ ట్యాక్స్ నెట్వర్క్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అయితే గత 5-6 సంవత్సరాల్లో కానీ మనం చూసినట్టయితే చాలా వరకు ఇన్కమ్ ట్యాక్స్ పద్ధతులు అవి మారినాయి. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా మనం ఇస్తున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి ఈజీగా చేయడానికి కూడా వెసులుబాటు ఉంది. సో కానీ చాలామంది ఏంటంటే ఇంకా పూర్తిగా ఈ నెట్వర్క్లోకి రాలేరు. ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ఎవరైతే ట్యాక్స్ పే చేస్తారో ఒక రెస్పెక్టబిలిటీ ఉండేది. అదే మీరు అమెరికాలో మన వాళ్ళు వెళ్తే వాళ్ళు తప్పనిసరిగా ట్యాక్స్ డిడక్షన్ 30% వాళ్ళు అక్కడే డిడక్ట్ చేస్తారు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు అదే వ్యక్తి ఇక్కడ కట్టడానికి వెనక్కి తగ్గుతాడు. సో మన దృక్పథంలోనే మార్పు రావాల్సిన అవసరం ఉంది. నేను పర్సనల్గా అనుభవించని చెప్తున్నాను. మేము ట్యాక్స్ రెగ్యులర్గా కడితే అందరూ ఎందుకు సార్ మీరు ఇవన్నీ పే చేస్తారు, ఇవి ఎవరు పే చేయరు, మీరు ఒక్కరే ఎందుకు చేస్తున్నారు అని ఒక తక్కువగా చూస్తున్నారు అన్నమాట. సమాజంలో ట్యాక్స్ పేమెంట్ అన్న వాళ్ళని తక్కువగా చూస్తున్నారు. అటువంటి అవుట్లుక్ ఏమో సమాజంలో పోవాలి. ట్యాక్స్ పేమెంట్ అనేది చాలా రెస్పెక్టబిలిటీ, వాళ్ళంతా వాళ్ళు కట్టాలి అన్నటువంటిది రావాలి. కొన్ని విషయాల్లో మాత్రం ప్రభుత్వం చాలా సివియర్ యాక్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఏంటంటే ప్రభుత్వం విడిచిపెట్టదు. అలాగే కోర్టు కేసుల్లో కూడా ఏంటంటే మనకి ఈ మధ్యనే బ్లాక్ మనీ కానీ తీసుకుంటే ఎఫ్డిఐస్ రూపంలో మారిషస్ నుంచి మనకి ఎక్కువ వస్తుంది 40%. సో ప్రభుత్వం ఇప్పుడు గార్ అని చెప్పి ఈ డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ కింద వాళ్ళతో ఒక ఒప్పందం తీసుకున్నారు. దానివల్ల ఏప్రిల్ 1, 2017 నుంచి కూడా మారిషస్ నుంచి కొంత ఈ బ్లాక్ మనీ అది తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ట్యాక్స్ సేవెన్స్ నుంచి తగ్గించడానికి ప్రభుత్వం ఇతర దేశాలతో కూడా, స్విట్జర్లాండ్తో కానీ సింగపూర్తో కానీ ఇతర దేశాలతో కూడా ఇటువంటి ఒప్పందాలు చేసుకోవడం వల్ల ఈ బ్లాక్ మనీ చాలా వరకు ఇప్పుడు ఏముందో మన దేశంలో ఉన్న బ్లాక్ మనీ అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి ఎఫ్డిఎస్ రూపంలో భారతదేశానికి తిరిగి వస్తుంది అనమాట. సో దీన్ని తగ్గించడానికి కూడా ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు చేస్తోంది. సో ఇటువంటి పూర్తిగా చట్టాల్లో కూడా చాలా తొందరగా కొన్ని మార్పులు తీసుకొచ్చి తొందరగా వాటిని ఇంప్లిమెంట్ చేసేటట్టు ఉండాలి. భారతదేశంలో ఉన్న దాదాపు 1/3 మన జీడిపిలో ఉన్నటువంటి బ్లాక్ మనీని కానీ వెనక్కి తీసుకురాగలిగితే తప్పనిసరిగా భారతదేశం తాలూకా ఆర్థిక ముఖచిత్రం మారుతుంది. రాజేంద్ర ప్రసాద్ గారు, పన్నుల విధానంలో ఎలాంటి సహేతుకత హేతుబద్ధత ఉంటే అక్రమ ఆస్తుల సంపాదనకు అడ్డుకట్టపడుతుంది. ఈ దిశగా మోదీ సర్కారు ఎలాంటి పటిష్టమైన చర్యలు చేపట్టాలి? పన్ను చెల్లించే వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించే విధంగా సరళతరము చేయాలి, హేతుబద్ధము చేయాలి. అంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తూ పన్ను చెల్లించని వారిని ఖచ్చితంగా వసూలు చేసే ఏర్పాటు అందులో ఉండాలి. ఇప్పుడు మన న్యాయ వ్యవస్థ కూడా ఎలా ఉందంటే అనేక లొసుగులు తూట్లు ఉన్నాయి దానిలో. ఆ చట్టాల్లో ఈ ఆదాయ పన్ను అధికారులు కేసులు పెడితే ఏండ్ల తరబడి కొనసాగించడము, అవి తేలకపోవడము, ఆ లోపల కక్షిదారు మరణించడము, లేదా ఇది వేధింపులకు గురి కావడము, అది న్యాయంగా జరిగి ఉండొచ్చు, లేదా అన్యాయంగా కూడా వాళ్ళు ఒక ముడుపులు ఇవ్వకపోతేనో, రాజకీయ నాయకులు కక్ష సాధింపు కారణంగానో, అనేక కారణాల వల్ల ఈ పన్ను వసూళ్లలో ఈ రకమైన అక్రమాలు గతంలో జరిగినాయి. ఆ పరిస్థితిని మేము మార్పు తెస్తామని మోడీ ప్రభుత్వం ఇప్పుడు చెబుతోంది. దాన్ని విశ్వసిస్తూ ఈ పన్నుల విధాన్ని ఆర్థిక మంత్రి గారు మోడీ ప్రభుత్వము మరి ఈ ఆధునిక ప్రపంచ అవసరాలు, మన దేశ అవసరాలకు అనుగుణంగా పన్ను చెల్లింపు శక్తి సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత సరళతరం చేసి సులభంగా రిటర్నులు తయారు చేయడానికి వీలుగా వాణిజ్య పారిశ్రామిక వర్గాలను విశ్వాసంలోకి తీసుకుని వాళ్ళలో కూడా ఈ మన బాధ్యత, మన సామాజిక బాధ్యత, మన భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఇది మనము న్యాయంగా, ధర్మంగా మనం చెల్లించవలసిన బాధ్యతల్ని, కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అనేటువంటి అంశాన్ని వాళ్ళతో గుర్తింపచేది. రాజకీయ నాయకులు ఎన్నికల్లో చేస్తున్న అక్రమాలు చూస్తున్నాం. ఓట్లు కొంటున్నారు, ఇది ఈ నల్ల డబ్బుతోనే 1000, 2000, 3000 డబ్బులు ఇచ్చి మొన్న తాజాగా తమిళనాడు ఎలక్షన్లో చూసాం. 500 కోట్లు ఒక ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకు నుంచి వెళ్తే దానికి లెక్కాపత్రం లేదు. ఇంతవరకు నిగ్గు తేల్చలేదు. ఎందుకు ప్రభుత్వం కూడా ఎందుకు మౌనంగా ఉందో అర్థం. ఇలాంటివి అనేక మరి ఆ విధంగా ఎన్నికై అధికారంలోకి వచ్చిన వాళ్ళు కానీ, ప్రతిపక్షంలో కానీ దీనబంధువులుగా చలామణి అవుతున్నారు. ప్రజల నుంచి ఈ అక్రమాల వీళ్ళు సమాంతర ఆర్థిక వ్యవస్థ నెలకొల్పి దేశ ఆర్థిక వ్యవస్థ సవాలు చేస్తున్నారు. ఇది ఎంత మాత్రము మన దేశ ప్రయోజనాలకు, సామాన్యుల ప్రయోజనాలకు కానీ, దేశాభివృద్ధికి కానీ, దేశంలో మౌలిక సౌకర్యాల కల్పన, ఇతర అభివృద్ధి కార్యక్రమాల అమలుకు విఘాతం కలిగించేది. ఈ విషయాన్ని వాణిజ్య పారిశ్రామికలు గుర్తించాలి. దినకర్ గారు, 125 కోట్ల దేశ జనాభాలో కేవలం 1,50,000 మంది మాత్రమే 50 లక్షలకు పైగా ఆదాయం ఆర్జిస్తున్నట్లుగా అధికారిక అంచనా. కానీ వాస్తవాలు మాత్రం వేరుగా ఉన్నాయి.
మరి ఈ పరిస్థితుల్లో ఈ నేపథ్యంలో అర్ధక్రాంతి డిజిటలైజేషన్ అటువంటి ప్రక్రియల ద్వారా నల్ల డబ్బును ఎంతవరకు సమర్థవంతంగా అరికట్టవచ్చు? పన్నుల్ని 2 రకాలుగా విభజిస్తే ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. ఇప్పుడు ఆదాయ పన్ను వచ్చేటప్పటికి ప్రత్యక్ష పన్ను అవుతుంది. అంటే ఆదాయం సంపాదించిన తర్వాత, ఆ ఇన్కమ్ని ఎర్న్ చేసిన తర్వాత దాని మీద ట్యాక్స్. మీరు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తీసుకోండి, సేల్స్ ట్యాక్స్ కావచ్చు, ఎక్సైజ్ డ్యూటీ కావచ్చు, సేవా పన్నులు కావచ్చు. దాదాపు ఎవేషన్ అనేది చాలా మినిమం. ఎందుకంటే దాన్ని ఆ సేవ పొందుతున్నప్పుడు లేకపోతే ఆ వస్తువు కొనేటప్పుడే ఆ ట్యాక్స్ని కట్టేటటువంటి విధానం ఉంది కాబట్టి ఆ ట్యాక్స్ అనేది దిగువ లేదు, మధ్య లేదు, ఉన్నత శ్రేణి లేదు. అందరూ కూడా వారు ఆ వినియోగించుకునేటటువంటి వస్తువు మీద, సేవ మీద ట్యాక్స్ కడుతున్నారు. అంటే ట్యాక్స్ కట్టకుండా ఎగవేసే విధంగా స్కోప్ లేకుండా చేస్తే ఆ ట్యాక్స్ కలెక్ట్ చేయటం అనేది భారతదేశంలో మామూలు ప్రక్రియ. ఇప్పుడు ఆల్రెడీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో వసూలు అవుతుంది. అదేవిధంగా ప్రత్యక్ష పన్నుల దగ్గరకు వచ్చేటప్పటికి ఎందుకంటే ఆ వెసులుబాటు కనబడుతుంది. ఇమ్మీడియట్గా ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్కి ట్యాక్స్ వేసే విధానం కాదు కాబట్టి సంవత్సరం మొత్తం జరిగినటువంటి వారి యొక్క వ్యవహారాల మొత్తంలో నెట్ ఇన్కమ్ ఎంత వస్తుంది అని తేల్చేటటువంటి ప్రక్రియ తర్వాత ట్యాక్సేషన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ ఒక వెసులుబాటు కనబడుతుంది. దానిలో ఏ విధమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి వీటిలో అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం ప్రభుత్వం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ట్యాక్స్ డైరెక్టరేట్ సోర్స్ అని కొన్ని సోర్సెస్ మీద కలెక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇంకా ఆ యొక్క అంశాన్ని విస్తృతపరిచి మిగతా వాటిలో కూడా ఏ విధంగా స్ప్రెడ్ చేసి ముందే ఆదాయ వనరుల నుంచి మూలం నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసే దాన్ని విస్తృతపరచాల్సినటువంటి అవసరాన్ని ఎక్కువ అవకాశంగా తీసుకొని ప్రభుత్వం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి మించి మోడీ గారు కానీ, ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు కానీ చాలా స్పష్టంగా చెప్పారు. 30వ తారీఖు సెప్టెంబర్ తర్వాత ఎవరైతే ఈ లోపల డిక్లేర్ చేయకుండా వారు కనుక అలాగే కంటిన్యూ అయితే భవిష్యత్తులో జరిగేటటువంటి పరిణామాలు ఏవైనా వాటికి లోను కాకుండా ఉండే విధంగా తర్వాత ఎవరిని నిందించినా కానీ ఇది లేదు, రాజకీయపరమైనటువంటి జోక్యాలకు కూడా తావు లేకుండా ఉండాలి అనేటువంటి పిలుపు ఏదైతే ఇచ్చారో చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రభుత్వం యొక్క దృష్టి ఏ విధంగా వీరిని ఆ ట్యాక్స్ నెట్లోకి తెచ్చి అందరినీ కూడా ట్యాక్స్ కట్టించే విధంగా ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి పరోక్ష పన్నుల్లో ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందిస్తున్నారో అదేవిధంగా ఈ ఆదాయ పన్నులో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే వారి పరిమితులు దాటి ఉన్నటువంటి ఆదాయానికి పన్నులు కట్టడం ద్వారా దేశ అభివృద్ధికి, దేశ సంక్షేమానికి నడుం బిగించాల్సినటువంటి బాధ్యతతోటి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందనేది ప్రభుత్వం పిలుపుచ్చింది. ప్రజలు కూడా ఆ విధంగానే దాన్ని ఆహ్వానిస్తారని తలుద్దాం. దేశంలో నల్లధనాన్ని వెలికితీసే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. అపరాధ రుసుం చెల్లించి నల్లధనాన్ని బయటపెట్టడం ద్వారా అనేక సమస్యల నుంచి బయటపడేందుకు చివరి అవకాశాన్ని ఇచ్చింది. వెల్లడించని వారిపై భారీ జరిమానాలకు, కఠిన శిక్షలకు రంగం సిద్ధం చేస్తోంది. మరోవైపు అర్ధక్రాంతి డిజిటలైజేషన్లతో పనుల వ్యవస్థలో సంస్కరణలపై దృష్టి పెట్టింది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.